లచ్చి ఆ సంగతి తెలిసిందేగా. అవేళ అయ్యగారు ఆ వీరన్న సొమ్ము ఆ గజ దొంగలు ఎక్కడ పెట్టింది చెప్పినప్పుడే ఊరంతా దేవుడని పొగిడారుగా. వస్తానా అని మా రెండో అమ్మాయి జాతకం కూడా తమరే చూసి పెట్టాలి బాబు. అలాగే చూద్దాం చూద్దాం. మీరు ఏడుండారా? మీకోసం ఊరంతా ఎతుకుతుందా? మళ్ళీ పోయిందా గాడిదా? లేదు స్వామి, మీరు చెప్పినట్టే తెల్లారిసరికి ఇంటికి వచ్చేసింది. స్వామి మీరు మనుషులు కాదు స్వామి, నిజంగా దేవుళ్ళేను. అదేంటి లచ్చి ఆ సంగతి తెలిసిందేగా. అవేళ అయ్యగారు ఆ వీరన్న సొమ్ము ఆ గజ దొంగలు ఎక్కడ పెట్టింది చెప్పినప్పుడే ఊరంతా దేవుడని పొగిడారుగా. వస్తానా? ఎవరయ్యా మీరు? దయ్యాల్లాగా వేషాలు మీరును. వేళపడం ఉందా? ఎక్కడ పెడితే అక్కడ జ్యోతిష్యం చెప్తామేంటి? ఇంటికి రండి. చూడు, వస్తే వచ్చారు, ఈ ముసుగులు తీసిరండి. ఈ అవతారాలు చూస్తే మా ఆవిడ దడుచుకుంటుంది. అసలే చిన్న పిల్ల పాపం. అందరికీ జ్యోతిష్యం చెప్తాం. ఇప్పుడు నేను నీకు చెప్తాను. అక్కర్లేదు, మా జ్యోతిష్యం మాకు తెలుసు. అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? నీ ప్రాణం. ఇదేమైనా వంకాయలా బెండకాయలా ఇవ్వడానికి? చూడు, నోరు ఉరితే ఈ గుమ్మడికాయ తీసుకెళ్లి చక్కగా మజ్జిగ పులుసు చేసుకుని వండుకొని తిను. పో, నేను వెళ్ళాలి. నేనే పంపిస్తాను. అతని మీద ఏ కావాలంటే నీ ప్రాణాలు రకం. ఎవడో నువ్వు? నీ పాలిటి యముణ్ణి. సమయానికి వచ్చి నన్ను కాపాడు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఎంత మాట బాబు గారు, తమరొకప్పుడు కారాగారం నుంచి నన్ను విడుదల చేయించి కాపాడలేదా? ఓహో, అందుకు ప్రత్యుపకారం చేశావన్నమాట. నీవు తోటమాలివే కాదు, మహావీరుడివి కూడా. నీలాంటి వాళ్ళని మహారాజు తప్పకుండా సత్కరిస్తాడు. తోటమాలి శ్రీకృష్ణకు, తోటమాలి శ్రీకృష్ణకు. చెప్పవే ఇంకా. కృష్ణని మహారాజు గారు సత్కరిస్తున్నప్పుడు చూడ్డానికి నాకు 2 కళ్ళు చాలేదు. కానీ అతని కళ్ళు మాత్రం ఎవరో ఒక సుందరి కోసం వెతికాయి. ఎవరబ్బా సుందరి? చెప్పనా చెప్పనా? మా విజయ సుందరి. పోవే.
అమ్మ చూసారా, ఏదో అదృష్ట శక్తి మిమ్మల్ని ఆపింది. ఈవేళప్పుడు కృష్ణుని కలుసుకోవడం మంచిది కాదు. ఎవరికంటైనా పడితే ప్రాణానికే ప్రమాదం. నాకు తెలుసు మంజరి, కానీ అతని మురళిపాట వినగాని నన్ను నేను మర్చిపోతున్నాను. క్షణమైనా అతన్ని చూడకుండా ఉండలేనే. అందుకే ఏ ప్రమాదం రాకుండా నేను అతన్ని కలుసుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించి పెట్టాను. ఏమిటది? అక్కడికి కృష్ణ కూడా వస్తాడు. నిజంగానా? మీరే చూస్తారుగా. కావాలను అతివేగము. అమ్మయ్యా, ఆహా, ఏమి ప్రకృతి సౌందర్యం! హాయ్, ఏమి పిల్లవాళ్ళు! విజయ, మనం లేడి పిల్లల్లా గెంతుకుంటూ అలా అలా వివరించొద్దాంరా. ఎంతక్క బావా, నన్ను విసిగించుకో. ఎందుకు? యువరాణి గారికి తలనొప్పిగా ఉందంట. మనం విహరించి వద్దాం పదండి పక్షి గారు. అవును రండి. రాను రాను రాను. తోడొస్తానండి. ఇదిగో, నాకు తోడెవరు అక్కర్లేదు. నువ్వు కూడా వెళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. ఒళ్ళు దగ్గరే ఉందండి, కానీ కళ్ళు మాత్రమే మీద ఉన్నాయండి. ఏమన్నా? చంపదెబ్బ చాలు. కృష్ణ, నువ్వా? నన్ను క్షమించు. కృష్ణ, తోటమారి కృష్ణ. ఈ చిత్రపటాన్ని రాకుమారి చిత్రించిందంటే ఇందులో అర్థం ఏమిటి? ఇంకో అర్థం ఏమిటి? నా మొహం అదే అదే. ఆహా శివయ్య, ఏవయ్యా నీ లీల! ఊరిలో ఉప్పురాయి, అడవిలో చెట్టుకాయని కలిపి ఊరగాయ చేసినట్లు తోటలో మాలికి, కోటలో రాణికి జత కలిపావా? ఎక్కడ మాలి, ఎక్కడ రాణి? అందుకే ప్రేమ గుడ్డిదంటారు. విధి కూడా గడ్డుదోనే కృష్ణ. బ్రాహ్మణోత్తములకు అభివాదాలు. శివార్పణం. కూర్చోండి. రాకుమారి, మీ జాతకంలో ఏ లోపము లేదు, కానీ కొంత కష్టపడే యోగం ఉందమ్మా. అదేమిటో వివరంగా చెప్పండి. చెప్తాను, కానీ ఇది అంతఃపుర రహస్యమే. ఏం భయం లేదు, చెప్పండి. పనేం లేదు. ఈ రాకుమారి ఒక సామాన్యుని వరిస్తుంది. అదేమిటమ్మా, సామాన్యుని వరిస్తావని చెప్తుంటే బాధపడవలసింది పోయి సంతోషిస్తావే? వలచిన వాడు వరుడు కావడం కన్నా వనితకు వేరే ఆనందమే ఉంది మహానుభావ. భట్టు గారు, ఆ సామాన్యుడు ఎవరో చెప్పగలరా? అవశ్యం. శివయ్య. ఆట, మాట, పాట, తోట. మంజరి, ఈ చివరి పదం గుర్తుపెట్టుకో. గాలి, వాలి, మాలి. ఈ చివరి పదం కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆ చివరి పదం, ఈ చివరి పదం కలుపు. తోట మాలి. తోటమాలి. తోటమాలి. ఏమమ్మా, నిజమేనా? నిజమే భట్టుగారు, కానీ మా అన్నయ్య నన్ను ఏ చక్రవర్తికో ఇచ్చి పరిణయం చెయ్యాలని సంకల్పించుకున్నారు. అది నా ఆశకు విరుద్ధమని చెప్పే ధైర్యం నాకు లేదు. మా ప్రేమ పర్యవసానం మరణము మరణము ఊహించలేకపోతున్నాను. శివరాణి, పూల బాటలో పడవలసిన నీ అడుగు ముళ్ళ బాటలో పడిదమ్మా. పాల పొంగు లాంటి వయస్సు, తొందరపడడం సహజమే. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. నా మాట విని అతన్ని మర్చిపోమ్మా. మన్నించండి, ఈ లోకాన్నైనా విడిచిపోతాను గాని అతన్ని మాత్రం మర్చిపోలేను. అమ్మా, నీ మనసు నొప్పించాను, నన్ను క్షమించు. యువరాణి, ఎలాగైనా సరే మహారాజు గారిని ఒప్పించి మీ ప్రేమ ఫలించే మార్గం చూస్తాను. పట్టుగారు, లేమ్మా, లే. చూడమ్మా విజయ, ఈ రోజు నుంచి నువ్వు మహారాజుకే కాదు, నాకు చెల్లాయివే. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. అబ్బా, ఇప్పటికి నా మనసు కుదిరిపడింది. మరి నా బహుమతి ఇదిగో. తెలుగు వన్